హలో అండి. నమస్తే. అందరెలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సంతోషి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇది ఏంటి అననంటే ఈ స్లర్రీ రైస్ వాటర్ అనమాట. ఫర్మెంటెడ్ రైస్ వాటర్ 3 డేస్ పులియపెట్టిన రైస్ వాటర్ అనమాట. ఇది ఓన్లీ ఫస్ట్, సెకండ్ టైమ్ అంటే మనము ఒకసారి రైస్ యూజ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ సారి కడిగినవి, రెండోసారి బాగా పిసికి కడిగినవి మాత్రమే నేనట్లా ఫర్మెంట్ చేస్తాను. సైడ్‌కి పెట్టేసి ఉంచుతాను. మీరు కిచెన్‌లో ఒక ఖాళీ టబ్ పెట్టేసుకున్నారు అననంటే, ఇలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెజిటబుల్స్ కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, ఇంకా అలా రైస్ కడిగిన నీళ్ళు, ఇలా ఇప్పుడు చూస్తున్న మిక్సీ జార్ వచ్చేసి నేను పెసరపప్పు దోసలు వేశాను. పెసల దోసలు, పొట్టు పెసరపప్పుతో. దాన్ని కడిగిన అలా చాలా మంచిదండి ఇలా. ఇడ్లీ పిండి కడిగిన వాటరు, మనం ఇడ్లీ రవ్వ నానబెట్టుకుంటుంటాం ఆ వాటరు, ఇంకా ఇంకా మినపగుండ్లు ఉంటాయి కదా! మినపగుండ్లు నానబెట్టుకున్న వాటరు, వీటన్నిటిని కూడా మనం మిక్సీ పట్టుకునేటప్పుడు దాన్ని డైరెక్ట్‌గా పట్టం కదా! ఒకసారి 2 సార్లు వాష్ చేసిన తర్వాతే మళ్ళీ పడతాం కదా! దానికోసం అలా పట్టినేటప్పుడు వాష్ చేసిన వాటర్‌ని ఈ రైస్ వాటర్‌లో ఫెర్మెంట్ చేస్తే వీటితో పాటు ఒక 3 డేస్ మనం మంచిగా ఫెర్మెంట్ చేశాము అంటే దాంట్లో మైక్రోబ్స్ అనేవి డబుల్ అయితాయండి. చాలా బాగా యూజ్ అవుతాయి. రైస్ వాటర్ అనేదే చాలా బావుంటుంది. దాంతో పాటు ఇంకా ఇవి ఏంటంటే తొక్కలనమాట. కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా! వెట్ వేస్ట్, వాటన్నింటిని కూడా నేను ఇలా రైస్ వాటర్‌లోనే ఫెర్మెంట్ చేస్తాను. నాకు ఆ రోజు బకెట్ నేను తెచ్చుకోలేదు. అందుకే గిన్నెలలో స్టోర్ చేసుకున్నాను. 2, 3 డేస్ ఆ వాటర్ అనమాట. నేను ఆనియన్ పీల్స్, మిర్చి తొక్క ఉంటుంది కదా! కాడ అది, ఇంకా ఎటువంటి తొక్కలున్నా కానీ సొరకాయ ఆ రోజు కూర చేసి సొరకాయ ఫెర్మెంట్ అయిందనమాట. అది ఫెర్మెంట్ అయిన తర్వాత మొత్తం మిక్సీ చేసి అరటి తొక్కలుంటాయి కదా! ఆ 2, 3 డేస్‌లో తిన్న ఫ్రూట్స్ ఏవైతే పీల్స్ ఉంటాయో ఆ పీల్స్ కూడా మంచిగా పేస్ట్ చేసేస్తే ఇదొక చట్నీలాగా అయిపోయింది. మా ఇంట్లో వాళ్ళు పేరు పెట్టారండి చట్నీ అని. ఆ చట్నీని తీసుకెళ్ళి వాటర్‌లో, అదే సేమ్ వాటర్‌లో, రైస్ వాటర్‌లో కలిపేసి ఇంకా మనం దాన్ని డైల్యూషన్ చేసుకోవాలి. అంటే మనం డబుల్, త్రిబుల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మామూలుగా ఆర్గానిక్ కాబట్టి ఒక డబల్ చేస్తే చాలు. ఎందుకంటే అంత కాన్సంట్రేట్ అయిపోతుంది కాబట్టి. మైక్రోబ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కాకపోతే అన్ని మొక్కలకి సరిపోతుంది కాబట్టి కొంచెం డబుల్ చేసుకుంటే మంచిది. ఒక బకెట్ అయితే మనం ఇంకొక బకెట్ వాటర్ కలిపేసుకొని పోసేసుకోవడమేనంట సాయిల్‌లో. దీనివల్ల ఏంటి అననంటే సాయిల్‌లో మనకి ఏరేషన్ ఉంటుంది. జరుగుతుందనమాట. బాక్టీరియా అనేది ఇంప్రూవ్ అయ్యుంటుంది కాబట్టి గుడ్ బాక్టీరియా అనేది మనం సాయిల్‌లో ఇంట్రొడ్యూస్ చేసినట్టు అవుతుందనమాట. ఇంకా ఎయిర్ గ్యాప్స్ ఫార్మ్ అయ్యి మంచి రూట్స్‌కి గాలి అందుతుందనమాట. మొక్కలు గూడా చాలా నైట్రోజన్ రిచ్ ఉంటుంది మన రైస్ వాటర్‌లో. దానివల్ల మొక్కలు మంచి ఫ్రెష్‌గా ఉంటాయి. రైనీ సీజన్‌లో గనక ఎలా ఉంటాయో అలా ఉంటాయన్నమాట. ఇంకా మొగ్గలు గూడా పొటాష్ ఉండడం వల్ల మొగ్గలు గూడా చాలా బాగా వస్తాయి. చూస్తున్నారు కదా! చిన్నవన్నీ కూడా 6, 7 మంత్స్ 10 మంత్స్ బిలో ఉన్నటువంటి ప్లాంట్సే అనమాట అన్నీ కూడా. వాటన్నిటికే డైలీ ఒక 10 మందారాలు అలా మంచిగా నేను తీసుకుంటున్నాననమాట. ఈళ్ళు చాలా బావుంది. ఇలా యూజ్ చేశాము అననంటే మంచిగా నైట్రోజన్ రిచ్ ఉంటుంది, పొటాష్ ఉంటుంది. ఇంకా దాంతో పాటే బాక్టీరియా అనేది ఇంప్రూవ్ అయ్యి ఉంటుంది కాబట్టి చాలా బావుంటుందనమాట మొక్కలకి. మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు. నేను ఎవ్రీ డే కూడా హ్మ్, ఒక గ్లాస్ ఆఫ్ రైస్ వాటర్‌ని కూడా నేను వేస్ట్ అస్సలు చేయను. అది ఎక్కడో అక్కడ ఏదో ఒక మూల కిచెన్‌లో స్టోర్ చేసుకొని పైకెళ్తున్నప్పుడు తీసుకొని వెళ్తూ యూజ్ చేస్తూ ఉంటాను. రైస్ వాటర్ అనేది మిరాకిల్ అనమాట. అంత బాగా పనిచేస్తుంది. ఎందుకనంటే నేను నా గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను ఫ్రీక్వెంట్‌గా, అంటే ఏది ఎక్స్‌ట్రా పైనుంచి ఇచ్చినా కానీ మర్చిపోకుండా తప్పకుండా ఇచ్చేది మాత్రం ఇది ఖచ్చితంగా ఇస్తాననమాట. అస్సలు వేస్ట్ చేయను. ఐదర్ బకెట్ అన్నా కింద పెట్టేసుకొని వేస్ట్ అన్నంత వేసుకుంటూ ఉంటాను. లేదంటే అలా స్టోర్ చేసుకొని గిన్నెలలో తీసుకొచ్చుకొని పైన వాటర్ పోసే రోజు మిక్స్ చేసి పోస్తూ ఉంటాననమాట. చూస్తున్నారు కదా! ఇవంతా కూడా నేను దాంట్లో కలిపేసి ఇంకా వాటర్ అనేది డబల్ చేసేసి ప్రతి మొక్కకి కూడా మనం ఇచ్చుకున్నాము అంటే చాలా బాగా రిజల్ట్స్ అయితే ఉంటాయి. నాకొకసారి కామెంట్‌లో అడిగారు రైస్ వాటర్‌లోనే ఇవన్నీ మిక్స్ చేయాలా అననంటే, చెప్తున్నాను కదా! మనం వాటర్ ఎలాగో మనం పారబోసేదే కదా! వేస్ట్ వాటితో మనం యూజ్ చేసుకుంటే మంచిదే కదా! ఇంకా రెయిన్ వాటర్‌లో కూడా నైట్రోజన్ చాలా బాగా ఉంటుంది. మనం ఎప్పుడు రైన్స్ అంటే కాదు కాబట్టి, ఇలా రైస్ వాటర్‌లో చాలా బాగా నైట్రోజన్ అనేది ఉంటుందనమాట. అలా కలిపేసుకున్న తర్వాత సాయిల్ అనేది మనం
మంత్లీ ఒక్కసారి ఖచ్చితంగా లూజ్ చేసుకోవాలి. అలా చేసినట్లయితే ఎయిర్ గ్యాప్స్ ఫార్మ్ అయ్యి రూట్స్‌కి మంచిగా ఆక్సిజన్ అనేది అందుతుందనమాట. చూస్తున్నారు కదా! ఇది మొత్తం మిక్స్ చేసుకొని వీటిని కొంచెం కొంచెంగా ప్రతి మొక్కకి ఇచ్చుకున్నాము అంటే మీ రిజల్ట్స్ అయితే మీరే చూస్తారు. హ్యాపీ గార్డెనింగ్. మరి వీడియో అయితే నచ్చిందా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి యూజ్ అవుతుంది అని అనుకున్న వాళ్ళకి షేర్ చేస్తే నాకు కొంచెం యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. హ్యాపీ గార్డెనింగ్. లవ్ యూ.